ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తల్లి కూతుర్లపైన హైకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి తన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునైతే ఇచ్చింది. అతడికి జీవిత ఖైదీతో పాటు 60,000 రూపాయల జరిమానా విధిస్తూ పేర్కొంది. శనివారం దీనిపైన సుదీర్ఘ విచారణ జరగా DNA ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఈ రిపోర్ట్ ఆధారంగా నిందితుడు దోషిగా తేల్చారు. ఈ తీర్పు అనేక మంది నేరగాళ్లపై ప్రభావం చూపుతుందని చెప్పేసి కోర్టు అయితే పేర్కొందనమాట. వివరాలకు వెళ్తే లింకాపూర్ కేరీ జిల్లాలో మహమ్మదీయ కోట్వాలి పరిధిలో బీచ్ పారి అనేటువంటి గ్రామంలో రమ్మీర్ సింగ్ 28 అనేటువంటి వ్యక్తి తన తల్లి కలిసి ఉంటున్నాడు. 2020 అక్టోబర్ 28 అతడు తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు మేనల్లుడు కన్సింగ్ అదేవిధంగా రమ్మీర్ సింగ్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్మీర్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే ఈ ఘటనకు సంబంధించి 9 మంది సాక్షులు అయితే చెప్పారు. అలాగే DNA FSL అనగా రిపోర్ట్లో కూడా కొడుకు అత్యాచారం చేసినట్లు తేలిందనమాట. వీటన్నిటిని బలమైన ఆధారాలు భావించిన కోర్టు అమీర్ సింగ్ దోషిగా తేల్చారు. అతడికి జీవిత ఖైదీతో పాటు 20,000 జరిమానా అయితే విధించడం జరిగిందనమాట. ఇది సాధారణ నేరం కాదని చెప్పేసి సమాజానికి వ్యతిరేకించే చర్య అని బాధితురాలి తరపున ADGC క్రిమినల్ న్యాయవాది సందీప్ మిశ్రా అయితే ప్రాసిక్యూషన్ అనగా తరపున న్యాయవాదాలు చేశారు. ఇక DNA FSL అనగా దర్యాప్తు రిపోర్టును ఆయన కీలక ఆధారాలు అయితే కోర్టులో అయితే సమర్పించారు. కొడుకు తల్లిపై ఇలాంటి నేరం చేయడం సమాజానికి కుదిపేసిందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించింది.